చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. ఈవికి వరముకు ముందు మనకు తేడా తెలియాలి. ఈవి అంటే అడగకుండా ఇచ్చేది, వరము అంటే అడిగితే ఇచ్చేది. గుర్తుపెట్టుకో, మనం ప్రార్థన చేసి పొందుకునేది వరము. ఈవి అంటే అడగకుండా ఇచ్చేవి. అందుకే చెప్తా వచ్చినాడు శ్రేష్టమైన ప్రతి ఈవియు అంటే పరలోకము నుండి దేవుడు మనం అడగకుండానే మన జీవితంలో కొన్ని ఈవులను ఇస్తా వచ్చినాడు. ఒక 5 విధాలైన ఈవులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏమి శ్రేష్టమైన ఈవులు ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తా వస్తాడు. ఏం చెప్తాడంటే శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన దేశము, శ్రేష్టమైన మనకు ప్రధాన యాజకుడు. ఈ విధంగా 7 విధాలైనటువంటి శ్రేష్టమైన ఈవులు మనం అడిగినామా? ప్రవ్వా మీ కుమారుని యొక్క రక్తాన్ని మాకే అని అడిగినామా? దేవుణ్ణి అడగలే, ఆయనే మనకి ఇస్తా వచ్చింది. యేసుక్రీస్తు నామము శ్రేష్టమైనది, మనం అడగలేదు, ఆయనే మనకి ఇస్తా వచ్చింది. ఈ విధంగా మనం అడగని ఈవులను ఆయన ప్రేమించి మన ప్రేమకు మనల్ని ఆయన ప్రేమించినాడు అనే దానికి నిదర్శనం, ప్రేమించినాడు అనే దానికి రుజువుగా ఆయన మనకు అడగకుండానే శ్రేష్టమైన ఈవులను ఇస్తా వచ్చినాడు. ఈ విధంగా